హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ షర్మిలా టాక్స్ అండ్ బ్లాగ్స్. నేను సాయంత్రం 7 శనివారాలు వ్రతం చేసాము. ఇంక మొత్తం తెల్లవారవంతా పళ్ళు, వారానికి ఒక రకం చొప్పున ఒక రకం పండు ఏదైనా నైవేద్యం ఒకటి పెట్టాలనుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు తీసేస్తున్నాను. మామూలుగా అయితే ఉదయం చేస్తారు. నేనైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్తున్నాను. పూజ చేసి వెళ్ళాలంటే టైం సరిపోదు. అందుకని శుక్రవారం సాయంత్రం 5ంటికి ఇక్కడి నుంచి బయలుదేరుతాము. శుక్రవారం సాయంత్రం వెళ్తే రేపు వచ్చేసరికి శనివారం వచ్చేసరికి 10-11 అవుద్ది. ఇంకా అందుకని చెప్పేసి అక్కడ దర్శనం అయిపోగానే సాయంత్రం ఇంటికాడ పూజ చేసేసుకుంటున్నాను. పువ్వులు అయితే వాడపల్లి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు ఆ పువ్వులన్నీ మేము ప్రతి వారం వాడపల్లి నుంచి తెచ్చేసుకుంటున్నాం. 100 రూపాయలు తెచ్చుకుంటే నాకు వారం అయితే సరిపోతుంది. అంటే శనివారం పూజ చేసుకోగా మిగతా రోజులంతా సరిపోతుంది. తులసి మాల ఇవన్నీ విడిగా పెట్టేసాను, కానీ ఫ్లవర్స్ మాత్రం ఉంచేసాను, పడేయలేదు. చాలా నేను సాయంత్రమే కదా పెట్టింది, అయితే ఫ్రెష్గా ఉన్నాయి. టీవీ ముందు ఉర్లీలో పెట్టేశాను. ఇంకైతే నేను కూరగాయలు మామూలుగా అయితే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వెళ్ళేవాళ్ళం. పిల్లలు ట్యూషన్కి వెళ్ళాక నేను సాయంత్రం పూట అలాగే ఒక అరగంట, మా ఇంటికి మార్కెట్ చాలా దగ్గర, అరగంటలో వెళ్ళి వచ్చేస్తాను నేను ఒక్కదాన్ని అయితే. ఇంకా వాడపల్లి అటు వెళ్ళడం, ఇంకా మార్కెట్కి అయితే నేను ఎక్కువ వెళ్ళలేదు. ఇంకని చెప్పేసి ఆదివారం ఉదయం టిఫిన్లు అన్నీ తినేసాక 10ంటికి అలా బయలుదేరాం. వాటర్ ఒకటి తేవాలి, వాటర్ కూడా అయిపోయింది. అలా కూరగాయలు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేసి వాటర్ చికెన్ అటువైపు వెళ్ళి తెచ్చుకున్నాం. కానీ నేనేం మతమరుపు అంటే నాకన్నా మా తమ్ముడు మరీ ఎక్కువ. నేను తాళం వేసేసాక బండికాడ వచ్చి కూర్చున్నారు. తాళం ఏదంటే ఏది వెళ్ళి తీసుకురా అంటున్నాడు వాడు. ఇంకా ఒక 3 సార్లు తాళం తీసేసేసరికి సరిపోయింది. తర్వాత మేము బయలుదేరుతున్నాం. పిల్లలు బయట ఆడుకున్నారు, బయట పిల్లలతోని. ఇంతకుముందు అయితే వెళ్ళేవారు కాదు, కానీ ఈ మధ్య బయటికి వెళ్ళడం బాగా అలవాటైంది. ఇక్కడ వచ్చేసి మార్కెట్లోకి వచ్చాము. ఈ పార్కింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు అయితే మేము రోడ్డు మీదే అన్ని బళ్ళు చాలా ఇబ్బంది పట్టేవాళ్ళం. ఇప్పుడైతే చాలా బాగుంది. అదే పార్కింగ్ మధ్యలో రావడం. ఇంకెక్కడ మాకు పార్కింగ్ ప్లేస్ దొరకలేదు. ఆ చివరి దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. ఇక్కడ చూసుకోలేదు. మామూలుగా అక్కడ ప్లేస్ ఉంటుందేమో అనుకొని తిన్నగా వెళ్ళిపోయాం. ఇంకా అక్కడ ఎక్కడా లేకపోయేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఈ చివరి పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాం. అలాగా మొత్తం ఒకేసారి తెచ్చేస్తాం అనుకుని వాటర్ క్యాన్ కూడా మోసుకెళ్ళిపోయాం. మళ్ళీ కూరగాయలన్నీ కొనేసి కూరగాయలు పెట్టేసి వాటర్ తెచ్చాం. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు 4 కేజీలు 100, టమాటాలు అయితే 2 కేజీలు 100 బాగుంటాయి. ఇంటివైపు వస్తాయి కానీ ఉల్లిపాయలు అవి రెడ్గా ఉంటాయి చూడండి. అవి లోపల నేను వండేసరికి సగం లోపల పొరలు కులిపోయిపోతాయి. ఇంకందుకని ఇంటికాడికి వచ్చినవి తీసుకొని నేను ఎక్కువ. ఇక టమాటాలు ఉల్లిపాయలు తీసుకొని అలా కొంచెం ముందుకెళ్దాం. మార్కెట్ చివరికి వెళ్తే అక్కడ తెలిసిన అంకుల్ కాడ ఎప్పుడు నేను తీసుకుంటాను. అక్కడ కూరగాయలు తీసేసుకొని వచ్చేసాను. అక్కడ వీడియో తీయనట్టుంది. ఇంక తర్వాత ఇక్కడ కొన్ని తీసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇక్కడైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. నాకైతే మాకు పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. నాన్ వెజ్ తినడం తక్కువ, వెజ్ ఎక్కువ. వెజ్ ఎలాగైనా చేస్తాను, కానీ చికెను నేను ఒకదాన్నే తింటాను. మా వారు తినరు. పిల్లలు ఇప్పుడిప్పుడే అలవాటు అయింది, కానీ చిన్నప్పుడైతే ఎక్కువ తినేవారు కాదు. మళ్ళీ నా ఒక్కదానికి ఏం వండుకుంటామని బద్ధకం వేసి వదిలేసేదాన్ని. చికెన్ అయితే నాకు వండడం వచ్చేది కాదు. వెజ్ అయితే ఏది చేసినా వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు చికెన్ ఫ్రై చేశాను. ఇప్పుడైతే ఫస్ట్ టైం బాగా కుదిరింది. ఇంతకుముందు ఏంటంటే నా ఒకదానికే కాదు, ఎలాగున్న టేస్ట్ నేను తింటాను కదా అన్నట్టు వండేసేదాన్ని. పాప కర్రీలాగా ఇంట్లో కూరలాగా వండుకుంటాను చూడండి, అది తినదు. కానీ ఫ్రైలు జాయింట్ లాగా ఏదైతే ఉంటుంది, మామూలు కూర అయితే తిందు. బాబు కూడా అంతే, మామూలుగా ఇది ఫ్రైలాగా చేశాను. ఇది ఫస్ట్ టైం బాగా కుదిరింది. ఇంకా నాకు ఇప్పుడు దాకా ఎందుకు రాలేదంటే మా వారు అస్సలు తినరు. ఈ మధ్య మామూలు ఫ్రైగా లాగా అదే చికెన్ పకోడీలా చేస్తారు చూడండి, అది తింటారు. కానీ కూర అయితే తినేవారు కాదు ఎక్కువ. నేను నైట్ పూట మేము తినకూడదు నాన్ వెజ్. మధ్యాహ్నం ఒక్క పూటకే ఎలాగున్నా నిన్నగా తినేదన్నట్టు నేను వండేసుకునేదాన్ని. ఇది ఎలా చేశానంటే మామూలుగా నేను ఎక్కువైతే మసాలాలు అవి ఏమి వేయను. ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి తెచ్చినట్టున్నాను, అది కలిపేసి పక్కన పెట్టాను. ఆనియన్స్ వేపేసి కొంచెం వేగిన తర్వాత చికెన్ బాగా వేసేసి ఆయిల్ తేలేదాకా కొంచెం బాగా వేపేసాను, దాంట్లో వాటర్ పోయేదాకా. ఆ గిన్నె తర్వాత కొంచెం ఎక్కువ కూడా వాటర్ వేయలేదు, గిన్నె కొంచెం కడిగేసి వాటర్ వేసాను. కొంచెం దగ్గరగా మగ్గనిచ్చి పచ్చిమిరపకాయలు, కరివేపాకు అప్పుడు వేసాను. అది ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అది కొంచెం బాగా వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసాను. తర్వాత మనం ఉప్పు కారం చూసుకొని ఇది బాగా ఫ్రై లాగా అడుగంటినా పర్వాలేదు, కానీ కొంచెం దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. ఇది టమాటా రసంలో చాలా బాగుంటుంది.
చికెన్ కర్రీ నేను వండాను. టమాటా రసం వచ్చేసి మా తమ్ముడు చేశాడు. అది నేను వీడియో తీయలేదు. ఇక్కడ ముగ్గు వచ్చేసి నెలగండ ముగ్గులు స్టార్ట్ అయిపోయింది చూడండి. ఎలాగుందనేది కామెంట్ చేయండి. ఇంకా తర్వాత వంట అంతా అయిపోయాక పిల్లలు పడుకున్నారు. ఇంకా నేను మొత్తం గిన్నెలు అవి తోముకుంటున్నాను. గిన్నెలు తోమేసి అప్పటికి పిల్లలు పడుకోలేదు. వంట మొత్తం తినేసి అక్కడ క్లీన్ చేసి పరిచేసి వచ్చేసాను. వాళ్ళిద్దరు పడుకుంటున్నారు. నేను మొత్తం గిన్నెలు పొయ్యి గట్లు అంతా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా పడుకోవడం కాదు, పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. ఫార్మర్స్ డేకి తీసుకురమ్మని చెప్పింది. అది అంతా అయిపోయింది కానీ కొంచెం బ్యాలెన్స్ ఫార్మర్స్ ఫొటోస్ అవి మా తమ్ముడు జిరాక్స్ నైటే ముందు నుంచి చెప్తే అప్పుడు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. అది కొంచెం అతికించాలి. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. ఇంక తర్వాత గిన్నెలన్నీ తోమేసి పొయ్యి అంతా తుడిచేసరికి 10:30 అయింది అనుకుంటా. ఇంకప్పటికి పిల్లలు అయితే పడుకుడిపోయారు. తర్వాత మొత్తం ఇదంతా క్లీన్ అయిపోయింది. కొంచెం వాటర్ ఉంది, తర్వాత తుడుచుకుందామని గిన్నెలు అక్కడే ఉంచేసాను. ఉదయం సదురుకుంటాను. కొన్ని అయితే బుట్టతోనివి ఈ మూలెట్టేస్తాను, ఎందుకంటే అక్కడ స్పేస్ సరిపోదు. ఇంకా అప్పుడు కూర్చుంటే నాకు 12 అయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇవి కట్ చేసి గమ్ అంటించడం కొన్ని సెట్ చేశాను, కొన్ని సెట్ చేయలేదు. ఎందుకంటే కదిలేస్తున్నాయి, ఫెవికాల్ కదా. దీని వెనక మళ్ళీ ఒక పేపర్ అంటించి దానికి మళ్ళీ నేను చిప్పుడు పుల్లలాగా అంటించాను. అది అంటించేసరికి కొన్ని కట్ చేసి అంటించేసి మంచం ఫ్యాన్ ఉన్న చోట పెట్టాను. కొన్ని ఆరేసరికి కొన్ని అలాగ సెట్ చేయడం, లాస్ట్కి కొన్ని ఉండిపోయినాయి. అది మామూలుగా ఎక్కడ పెట్టాలో చూసుకొని బ్యాక్ సైడు పార్కింగ్ ప్లేస్లో ట్రాక్టర్ అవన్నీ ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద మిషన్స్ లాగా, అవి కూడా తీసుకొచ్చేస్తే ఆయనకు మళ్ళీ తర్వాత సెట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి వారం నుంచి చెప్పారు. ముందైతే నేను మెంతులు అదే ముందు వేసేసాను, ఎందుకంటే ఇదంతా మనం తయారు చేసేసరికి సీడ్స్ అవి బాగా వస్తాయని. ఇది అయితే కొంచెం కొంచెంగా వారం నుంచి ఒక్కొక్కటి చేసుకుంటా, సీడ్స్ మాత్రం బాగా వచ్చాయి. ఒక్కొక్కటి చేసుకుంటా ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సోమవారం ఇది తీసుకెళ్ళడానికి మాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే పెద్దది, చేత్తో బండి మీద అయితే తీసుకెళ్ళగలిగాం కానీ నడిచి తీసుకెళ్ళేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. మా తమ్ముడు స్కూటీ మీద నిదానంగా అప్పటికి చేతులు లాగేసాయి నాకైతే. ఇదే అండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఫార్మర్స్ డేది వస్తుంది. ముందు బ్లాగ్ పెట్టాను కదండి, దానిది ఫుల్ బ్లాగ్ వస్తుంది. అది చూసి ఎలాగుందనేది కామెంట్ చేయండి. ఉంటాను మరి. జై శ్రీకృష్ణ.